హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ వై తెలుగు ఎడిట్స్. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో ఒక ట్యుటోరియల్ వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1. ఇలాంటి వీడియోస్ నేను 3 to 4 పార్ట్స్ అయితే చేస్తాను. ఎంఎస్ వర్డ్ ట్యుటోరియల్ వచ్చేసి ఓకేనా. ఎవ్రీ పార్ట్ వచ్చేసి వీకెండ్కి అయితే పెడతా ఫ్రెండ్స్. వీకెండ్ ఆర్ సేమ్ థర్స్డే అయితే పెడతా ఉంటాను, వారానికి ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు ఈ ట్యుటోరియల్ని ఫాలో అయితే ఎంఎస్ వర్డ్ని ఎలా యూస్ చేయాలో నేర్చుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. అన్ని ట్యుటోరియల్స్ని ఫాలో అయితే మీరు దాదాపుగా 60 to 70% ఎంఎస్ వర్డ్ అయితే నేర్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఉంది, జాయిన్ అయ్యి మీకు వచ్చిన డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఏమన్నా ఎంఎస్ వర్డ్లో నేనేమైనా మిస్టేక్ చెప్పుంటే దాన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ స్మాల్ సజెషన్ వచ్చేసి యూస్ ప్లాస్టిక్ వైజ్లీ ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఎందుకు చెప్పానో ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా. లెట్స్ స్టార్ట్. మీరు విండోలో చూస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా. హోమ్, న్యూ, ఓపెన్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో న్యూలోకి వెళ్తే మనం న్యూ పేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓపెన్లోకి వెళ్తే మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నేను న్యూ అయితే ఓపెన్ చేశాను అండ్ దట్ టు బ్లాంక్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు నేనైతే ఈరోజు హోమ్ అండ్ ఫైల్ అయితే చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా. హోమ్ అండ్ ఫైల్ అయితే చెప్తాను. ఓకే. హోమ్లో ఉన్న అన్ని ఆప్షన్స్ని మ్యాక్సిమం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఒక టెక్స్ట్ అయితే టైప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. లెట్స్ టైప్ ద టెక్స్ట్. టెక్ వై తెలుగు అని అయితే నేను టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, టెక్ వై తెలుగు. ఓకేనా ఫ్రెండ్స్, టెక్ వై తెలుగు ఎడిట్స్ అని అయితే నేను టైప్ చేశాను. ఓకేనా. హోమ్లో ఫస్ట్ మనం ఆ క్యాలిబరీ అని అయితే ఉంది కదా ఫ్రెండ్స్. సో అదేంటో చూద్దాం. ఓకేనా. సో నేను ప్రతిదానికి టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. దాన్ని మొత్తానికి అప్లై అవ్వాలి కాబట్టి మనం టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ క్యాలిబరీ అని చెప్పాగా ఫ్రెండ్స్. సో అక్కడికి వెళ్తే ఇవి వచ్చేసి ఫాంట్స్ ఫ్రెండ్స్, నథింగ్ బట్ ఏమీ కాదు, మన ఫాంట్స్లో కూడా ఉంటాయి ఫాంట్స్ ఫ్రెండ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. చూసారు కదా, ఇవన్నీ ఫాంట్స్ అంట. ఓకేనా. మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న చూసారు పక్కన నెంబర్స్ ఉన్నాయి. సో అది వచ్చేసి సైజ్ ఫ్రెండ్స్, డిఫరెంట్ సైజెస్ మన ఇష్టం వచ్చిన అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కింద BIU ఈ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. వాటిలో B అనేది బోల్డ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ I అనేది వచ్చేసి ఇటాలిక్, అంటే లెటర్స్ క్రాస్గా పడతాయి. అండ్ U అనేది అండర్లైన్ ఫ్రెండ్స్. ఓకేనా. అండర్లైన్ అయితే కనబడుతుంది కదా, సో అది అండర్లైన్. నెక్స్ట్ ఆ ఏ పక్కన వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇందాక, సో అదొక స్టైల్. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఆ పైన క్యాపిటల్ A అండ్ స్మాల్ A కనబడుతుంది కదా ఫ్రెండ్స్. సో అది వచ్చేసి సైజుని ఇన్స్టెంట్గా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఆ పక్కన అయితే మనం నెంబర్ డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇక్కడైతే ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి మనం అప్పర్ కేసా, లోవర్ కేసా అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ స్మాల్ ఏ వచ్చేసి. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్కి డిఫరెంట్ ఓ డాట్స్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. కనబడుతుంది కదా బ్లూ కలర్ ఏ అనేది, సో అక్కడైతే ఓ డాట్ అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ దాని పక్కన ఏ కింద కనబడుతుంది కదా ఫ్రెండ్స్, కలర్ వచ్చేసి ఏ కింద, సో అది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఫ్రెండ్స్. సో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ దాని పక్కనే ఇంకో ఏ కింద అయితే మనకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఓన్లీ 1 ఏ అవుతుంది. సో అది వచ్చేసి లెటర్స్ కలర్ ఫ్రెండ్స్. సో లెటర్ కలర్ అయితే చేంజ్ చేయండి. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం టైప్ చేసిన టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ లెటర్ వర్డ్స్ కలర్ అయితే మనం చేంజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వేరే ఆప్షన్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీకు అక్కడ ఎక్స్ సఫిక్స్లో 2 అండ్ ఎక్స్ పవర్లో వచ్చేసి 2 అయితే కనబడుతుంది కదా ఫ్రెండ్స్. వాటి యొక్క ఇదేంటి యూజ్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. సో నేను ఇప్పుడు ఎక్స్ పక్కన 2 అండ్ నెక్స్ట్ ప్లస్
వై పక్కన 2 అయితే టైప్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, వారండిటి యొక్క యూజ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. సో మీరు జస్ట్ ఆ 2ని అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్స్ సఫిక్స్లో కనబడుతుంది కదా ఫ్రెండ్స్ సింబల్. సో అది క్లిక్ చేస్తే ఆ 2 అనేది సఫిక్స్లో వస్తుంది, లేదా అప్పర్ కేస్లో ఉన్నది క్లిక్ చేస్తే సో అది పవర్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ ఇలాంటివి టైప్ చేసినప్పుడు మీరు ఆ ఆప్షన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్ కోసం కీబోర్డ్లో క్యాప్స్లోకి అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇన్స్టెంట్గా క్యాపిటల్ రావాలంటే షిఫ్ట్ పట్టుకొని ఆ లెటర్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, క్యాపిటల్ లెటర్ అయితే వస్తుంది. అండ్ వేరే ఆప్షన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మిగిలిన ఆప్షన్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ కింద కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాన్ని అలైన్మెంట్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ అండ్ సెంటర్ అలైన్మెంట్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, సో పేజ్కి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలా, రైట్ సైడ్ నుంచి అని ఉంటుంది. అండ్ వాటిపైన అలైన్మెంట్స్ పైన మనకి పాయింట్స్ అయితే కనబడతాయి ఫ్రెండ్స్. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింటర్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా డైమండ్, ఓన్లీ సింగిల్ పాయింట్ ఇలా. అండ్ నెక్స్ట్ నెంబర్స్ కావాలంటే నెంబర్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో దాని పక్కనే ఉన్నాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ దాని పక్కన ఆప్షన్స్ కూడా కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనం ఏంటంటే ఒక పాయింట్స్ టైప్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ మనం లోపలికి టైప్ చేయాలా, లేదంటే సేమ్ క్వశ్చన్ నెంబర్తో పాటు రావాలా, సో ఆ విధంగా అయితే టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో మనకి ఎంతవరకు కావాలంటే అట్లా ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి మనం ఏ సైడ్స్కి జరుపుకోవాలని అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో అది క్లిక్ చేస్తే ఆ సైడ్కి అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అక్కడ సింబల్స్ అయితే కనబడతాయి. అండ్ నెక్స్ట్ ఇది చూస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లిక్ చేసిన ఆప్షన్ దానికి లైన్కి మధ్య స్పేస్ అయితే ఫ్రెండ్స్. ఓకేనా, అది. సో నెక్స్ట్ ఇక్కడ కలర్ బకెట్ అయితే కనబడుతుంది కదా ఫ్రెండ్స్. సో ఆ కలర్ బకెట్ క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసినంత వరకు ఆ బ్యాక్గ్రౌండ్కి అయితే ఒక కలర్ అయితే వస్తుంది, చూసారు కదా ఫ్రెండ్స్. ఓకేనా, సో ఆ లైన్కి కలర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆ పక్కన ఉన్న బోర్డర్ లాగా కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఓకేనా, 4 బాక్సెస్ కనబడుతున్నాయి కదా. సో అది వచ్చేసి మనం బోర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మనం టైప్ చేసిన ప్రతి హెడ్డింగ్ కార్ దేనికైనా సరే బోర్డర్ పెట్టుకోవాలంటే అది ఫ్రెండ్స్. ఓకేనా, సో దానిలో లెఫ్ట్ బోర్డర్, రైట్ బోర్డర్, టాప్ బోర్డర్ అండ్ బాటమ్ బోర్డర్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, రికార్డ్ చేసినప్పుడు అవి అయితే చూపించలేదు, సో మీకైతే చెప్తున్నాను. ఆప్షన్స్ అయితే ఉంటాయి అక్కడ. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కట్, కాపీ, పేస్ట్ అనే ఆప్షన్లు అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇందాక ఎడిట్ అనేది అయితే సెలెక్ట్ చేశాను, దాన్ని కట్ చేసే ఫ్రెండ్స్. ఓకేనా, సియూటీ కట్ చేశాను. అండ్ నెక్స్ట్ సో మన కర్సర్ అయితే అక్కడ ఉంది, దాని ప్లేస్లోనే నేను పేస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్, చూశారు కదా పేస్ట్. ఇప్పుడు కాపీ చూద్దాం ఫ్రెండ్స్. కాపీ చేశాను, కాపీ చేస్తే టెక్స్ట్ అట్లానే ఉంటుంది, వేరే చోట కర్సర్ పెట్టి పేస్ట్ చేసే ఫ్రెండ్స్. ఓకేనా, సో సేమ్ ఎడిట్స్ అనేది అయితే ఇక్కడ కాపీ అయింది, మీరు చూశారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ పక్కన ఏబిసిడీస్ డిఫరెంట్గా కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. అవి వచ్చేసి హెడ్డింగ్స్ ఫ్రెండ్స్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, సో హెడ్డింగ్ మనం ఏ టైప్లో పెట్టామో దాన్ని డిఫరెంట్ చేంజెస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ హెడ్డింగ్తో పాటు మనం వేరే వే అయితే యాడ్ చేయలేం ఫ్రెండ్స్. ఓకేనా, సపరేట్ హెడ్డింగ్ ఉందనుకున్నప్పుడు మాత్రమే మనం వాటిని యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ మిగిలిన ఆప్షన్స్ వచ్చేసి మనకి మిగిలినవి ఫైండ్, రిప్లేస్, ఈ ఆప్షన్స్ అయితే మిగిలినవి ఫ్రెండ్స్. ఓకేనా, ఫైండ్ ఆప్షన్ వచ్చేసి మనం ఏదైనా లెటర్ లేదా కొన్ని వర్డ్స్ అయితే టైప్ చేసామనుకోండి ఫ్రెండ్స్, వాటిని ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రిప్లేస్ అనే ఆప్షన్ అయితే మనం ఏదైనా వర్డ్ని రిప్లేస్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, ఆ రిప్లేస్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సపోజ్ నేను ఈ టెక్ వేలో వే అనేది నేను వేరే విధంగా రిప్లేస్ చేసుకోవాలనుకోండి ఫ్రెండ్స్. సో రిప్లేస్ చేసిన చోట ఒక వే, అండ్ నెక్స్ట్ వేరే చోట వచ్చేసి ఓన్లీ క్యాపిటల్ WAY అనేది నేనైతే రాశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా రాసిన తర్వాత మనకి అది ఈ విధంగా అయితే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, స్మాల్ WAY రాశాను. ఓకేనా, చేంజ్ అయింది కదా WAY, మీరు క్లియర్గా గమనిస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మైన్యూట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ల్యాప్టాప్లో రికార్డ్ చేయడం వల్ల. ఓకేనా, సో ఈ విధంగా చాలా హోమ్ మెనూలో అయితే మనం ఆప్షన్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. ఓకేనా, సో సెలెక్ట్ అన్న ఆప్షన్ వచ్చేసి
టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫైల్ మెనూలో చెప్తానన్నాగా ఫ్రెండ్స్, ఫైల్లో ఏమున్నాయో చూడండి. న్యూ అనే ఆప్షన్ ఉంది. సో ఇందాక చూసాం ఫ్రెండ్స్, న్యూ ఓపెన్ అనేవి. నెక్స్ట్ ఇన్ఫో అంటే మనం సేవ్ చేసుకున్న దాని యొక్క డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సేవ్ వచ్చేసి మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలో అది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ సేవ్ యాజ్ వచ్చేసి మనం డాక్యుమెంట్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఫ్రెండ్స్, ఓకేనా. సేవ్ యాజ్ వచ్చి మనం ఎక్కడ అంటే సేవ్ చేసిన దాన్నే డిఫరెంట్ నేమ్తో లేదంటే డిఫరెంట్ ఏరియాలో సేమ్ ల్యాప్టాప్లోనే డిఫరెంట్ వేరే ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలంటే సేవ్ యాజ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ప్రింట్ అంటే మనకి ఏదైనా ప్రింటర్ అవైలబుల్ ఉంటే ప్రింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ షేర్ అంటే మనం మెయిల్కి షేర్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అంటే సో దీన్ని కూడా మనం డిఫరెంట్ డాక్యుమెంట్ సైజెస్గా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఫైనల్గా వచ్చేసి ఫైల్ మెనూ అండ్ హోమ్ మెనూ అయితే మీరు చూసారు కదా ఫ్రెండ్స్. ఆ రెండింటిని మెనూ బార్ అంటారు ఫ్రెండ్స్, ఓకేనా. ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డిజైన్ ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో దాన్ని వచ్చేసి మెనూ బార్ అయితే అంటారు. నెక్స్ట్ ఆ కింద హోమ్ సెలెక్ట్ చేసింది కదా ఫ్రెండ్స్, ఆ కింద కనబడుతున్న దాన్ని వచ్చేసి ఆప్షన్స్ బార్ అయితే అంటారు ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. పైన టెక్వే తెలుగు ఎడిట్స్ అనేది కనబడుతుంది కదా ఫ్రెండ్స్ పైన టాప్లో. సో దాన్ని వచ్చేసి టైటిల్ బార్ అయితే అంటారు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఆ మెనూస్ అన్నీ ఉన్న వాటిని మెనూ బార్ అని అంటారు, ఓకేనా ఫ్రెండ్స్. చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లింక్లో షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.